హాయ్ అండి. సో ఈరోజు మహాశివరాత్రి కదా. సో ఆ దేవుడు ఆశీస్సులతో మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఓకే అండి, ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి పఫ్ స్లీవ్స్. సో నేను డైరెక్ట్ మెజర్మెంట్ చెప్తున్నాను. సో డైరెక్ట్ అయితే మనకి ఈజీఫుల్గా ఉంటుందండి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే సింపుల్ మెథడ్ అండి, డైరెక్ట్ పఫ్ స్లీవ్స్ ఎలా తీసుకోవాలో. సో ఇక్కడ వచ్చేసి ఇది బార్డర్ ఉంది కాబట్టి నేను దీన్ని కట్ చేస్తున్నాను. సో మనకి పఫ్ స్లీవ్స్ అయితే 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఓకేనా. సో ఇది 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను అండ్ హాఫ్ ఇంచ్ మార్జిన్, ఓకేనా. సో డైరెక్ట్ అనేది మనకి ఇలా పెట్టేసుకొని లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి, ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకి లెంత్ ఎంత ఉంది, ఇక్కడ టిక్ మార్క్ చేసుకొని ఇది వచ్చేసి మార్జిన్ అండి పైపింగ్కి, ఓకేనా. సో అలాగే ఇక్కడ మనకి దిగుడు ఉంటుంది కదా, సేమ్ ఇలాగే పెట్టేసుకొని ఇక్కడ మనకి ఇది పెట్టేసుకొని ఇలా డాట్ వేసుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనకి కర్వ్ చేసుకోవాలి పైన. అలాగే ఇది స్కేల్తో మనకు చేసేసుకోవాలి ట్రూ, ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకి ఎంత ఉందో చూసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఇది రౌండ్నెస్ చేయాలి. మనకి ఎలా నార్మల్ స్లీవ్స్ మనం ఎలా తీసుకుంటామో నార్మల్ స్లీవ్స్ అలా తీసుకోవాలి, ఓకేనా. సో మనము 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి మిడల్లో మనకి ఇది అటాచ్ చేయాలి. ఏది 2 ఇంచెస్ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా. సో ఈ 2 ఇంచెస్ అనేది మిడల్లో మనకి ఎక్స్ట్రా చేసి మళ్ళీ ఇందులోనే కలిపేయాలి, ఓకేనా. సో అప్పుడు మీకు పఫ్ స్లీవ్స్ అనేది చాలా బాగా వస్తుంది. సో నేను ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ మార్జిన్ కాకుండా ఇంకా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెంచుకుంటున్నాను, ఎందుకంటే ఒక ఖర్చు ఉండాలి. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ మనకి, ఓకేనా, ఇలా. సో ఇది వచ్చేసి డైరెక్ట్ స్లీవ్స్ అండి, చాలా ఈజీగా మీరు కూడా ట్రై చేయొచ్చు, ఓకేనా. ఇది వచ్చేసి కట్ చేసేసేయాలి. ఇలా నెమ్మదిగా. సో లావున్న వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా మార్జిన్ పెట్టేసుకుంటే బెటర్ అనుకుంటాను నేను. సో ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఫోల్డింగ్ ఉంది కాబట్టి నేను ఎక్స్ట్రా క్లాత్ వదిలేసాను. చాలా సన్న స్లీవ్స్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం, ఓకేనా. ఓకే అండి, ఇది వచ్చేసి మనకి పఫ్ స్లీవ్స్ ఎంత పర్ఫెక్ట్ వచ్చింది చూసారా. సో మనకి కంపల్సరీ ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలి మార్జిన్ తీసుకున్న తర్వాత, ఓకేనండి. థ్యాంక్ యూ.